ఇక్కడ 27 సీట్లు ముష్టి వేస్తున్నారు వీళ్ళు. అంతకుముందు స్టాలిన్ కూడా ప్రభుత్వంలో కలుపుకోలేదు వీళ్ళు. నవీన్ గారు మన నుమాన్ గారు బాగా తెలుసు. అంతకుముందు మనం ప్రభుత్వంలో కలుపుకోండి అంటే మిత్రధర్మాన్ని పక్కన పెట్టి 5 ఎమ్మెల్యేలు గెలిచిన ఇప్పుడు కాదు, అంతకుముందు ఏది 2021 నుంచి 26 వరకు ఉన్న ప్రభుత్వంలో స్టాలిన్ కలుపుకోలే కదా. ఎందుకు కలుపుకోలేదు అంటే మీకు భాగస్వామి ఇలే కదా. అటువంటి అప్పుడు మన తమిళనాడు కాంగ్రెస్ ఏమన్నదంటే రాహుల్ గాంధీని మన ఖర్గేను చాలా వినతి చేసింది కూడా, మనం ఇటువైపు పోదాం, ప్రజల వ్యతిరేకత ఉంది డిఎంకే వైపు, మనం కలుపుకోలేదు, ఎప్పుడు మిత్రపక్షంగా చూడలేదు, మనం ఇటుపోదామంటే వద్దని చెప్పి స్టాలిన్ తో కలిసింది రాహుల్ గాంధీ ఖర్గే గారు. మరి ఇప్పుడు వద్దని మళ్ళీ అటు నుంచి ఇటు రమ్మన్నది వాళ్ళే కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రకటన చేయకపోతే 5 ఇటు రాకపోయే వాళ్ళు అంటున్నాను. నిజంగా చెప్పాలంటే అనైతికమైన పొత్తు కాంగ్రెస్ అంటున్నాడు ఇప్పుడు దాకా. సరే కానీ నిజంగా చెప్పాలంటే స్టాలిన్ ఆనాడే ఈనాడని ఈ వాటికి కూడా ఒక సిద్ధాంతం మీద నిలబడ్డాడు. బీజేపీ కరెక్టా కాదా తర్వాత సంగతి. అటు బీజేపీ సైద్ధాంతికమైన పోరు, ఇటు పక్కన డిఎంకేతోనేమో అధికారికమైన రాజకీయమైన పోరు అని చెప్పి చర్చే స్టాలిన్ అంకుల్ అని అన్నాడీఎంకే కంటే ఎక్కువ విమర్శనాస్త్రాలు చేసింది ఇటు పక్కన డిఎంకే అనే వైపు కదా. అంటే మీరు పోతే సంసారం అవుతుంది, వారు పోతే వ్యభిచారం ఎట్లయితే అంటున్నాడు. ఇంకొక మాట చెప్తున్నాడు, ఇవాళ 47 మంది ఎమ్మెల్యేలు ఇంకొక 2 వస్తే పార్టీ చీలిక కూడా పూర్తిగా అఫీషియల్ అయిపోతుంది. మనకు ఏదైతే పార్టీ ఫిరాయింపు చట్టం నుంచి రారంటున్నాను, 47లో 32 మంది సరిపోతుంది. యాక్చువల్ గా 16, 13, 45 కనుక ఇంకో 2 వస్తే సరిపోతుంది. రెండోది అన్నాడీఎంకే కూడా మీలాగానే కాంగ్రెస్ పార్టీ లాగానే మొదటి నుంచి కూడా ఈ షణ్ముఖం వర్గం కానీ వేలుమణి వర్గం కానీ వాళ్ళు ఏమన్నారు, మనం అందరం విజయ్ వైపు పోదాం, అనవసరంగా విజయ్తో పొత్తు పెట్టుకుందాం అంటే ఇదే పన్నీర్ మన ఎవరైతే మన కనిమొలి మన మొన్నటిదాకున్న ముఖ్యమంత్రి ఎవరైతున్నారో ఆయన ఏం చేసిండు, నేనే ముఖ్యమంత్రి కావాలని అదే చెప్తున్నాను. మన పళనిస్వామి ఏమన్నాడంటే నేనే ముఖ్యమంత్రి ఉండాలి, టీవీకే పోతే ఆయన ముఖ్యమంత్రినే ఉప ముఖ్యమంత్రి ఉండలేను కదా అని ఆయన పదవి కోసం విజయ్తో కలవలేదు అంటున్నాడు. నేను నిజంగా చెప్పాలంటే సేమ్ ప్రీ పోల్స్ మన అలైన్మెంట్ కోసము ఇటు పక్క కాంగ్రెస్ ప్రయత్నం చేసింది, కాంగ్రెస్ ప్రయత్నం చేస్తేనేమో లోకల్ లీడర్స్ కాదని అధిష్టాన వర్గం వాళ్ళు అదుపు చేసింది. ఇక్కడ కూడా అన్నాడీఎంకేలో ఒక వర్గం షణ్ముఖమును వీళ్ళు వేలుమని వర్గం మనం టీడీతో పోదామంటే పళనిస్వామి వ్యతిరేకం చేసిండు, నా ముఖ్యమంత్రి నాకే ఉండాలని చెప్పి. అప్పటి నుంచి విభేదం ఉంది పోలింగ్ కన్నా ముందే. పోలింగ్ తర్వాత కూడా ఈ ఏదైతే సమావేశం పెట్టుకొని అసలు విజయ్ ఆలోచన ఏంటంటే ఎట్లాగూ వీళ్ళు వస్తలేరు కదా, సిద్ధాంత ప్రకారం పోదాం. ఒకవేళ అందుకని చాలాసార్లు గవర్నర్ తిప్పి పంపుతున్నా కూడా మాకు మెజార్టీ నిరూపించుకునే అవకాశం అక్కడ ఇవ్వండి, ఫ్లోర్ లో ఇవ్వండి ఎందుకు అడిగిందంటే వీళ్ళ వర్గం వస్తుందని నమ్మకంతోనే ఆయన అన్నాడు. కానీ సంతకాలు కావాలన్నప్పుడు మాత్రం వెనక ముందాడి తప్పనిసరి ఆయన సిద్ధాంతాన్ని కట్టుబడున్నాడు. ఇవాటికి కూడా మన టీవీకే విజయ్ స్థానంలో ఎవరున్నా ఇంకా ఏ సాంప్రదాయ పార్టీ ఉన్నా కూడా చాలా పిల్లి మొక్కలు వేసేది అడ్డగోలుగా ఇటు పార్టీని చీల్చేది అంటున్నాడు. నిజంగా పార్టీ వస్తామన్నప్పుడు వద్దన్నాడు కదా. ఇప్పుడు అప్పలంగా వాళ్ళు వచ్చి వాళ్ళంతా వాళ్ళు మద్దతు ఇస్తామంటే ఎందుకు వద్దనాలి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కలిసి ఫ్లోర్ లో బయట నుంచి మద్దతు ఇస్తామంటే తీసుకుంటారు అంతే కదా, ఎందుకు వద్దంటారు? రెండోది ఇప్పుడు షరతులతో అనుకుంటున్న ఒప్పందం కాంగ్రెస్ పార్టీ చేసింది. 5 సీట్లు వస్తే 2 మంత్రి పదవులు కావాలన్నది. రేపొద్దున స్థానిక సంస్థలలో కూడా రేపొద్దున ఎన్నికలలో మాకు పదవులు కావాలన్నది. కనుక ఇవాళ బీజేపీ ఒక్కటే సీటు, బీజేపీకి బాధ్యత ఉందా లేదా తర్వాత సంగతి, రంగు తేలితే తర్వాత సంగతి. కానీ 30 మంది రావడంలో పార్టీ చీలికను ఒప్పుకుందామా లేదా? ఒకవేళ మీ దానిలో కూడా 3-2 వేరు చీలిపోతే మీరు అప్పుడు ఏమనేవాళ్ళు, ఆ 2 దొంగలు మేము 3 మాత్రం మంచి వాళ్ళం అనేవాడు కదా, 3 వద్దంటే కూడా. అందుకని ఇక్కడికి వచ్చేవరకల్లా బేషరతుగా మద్దతు ఇచ్చారా? ఎవరు కాదు కదా, 5 పోయి బేషరతుగా మద్దతు ఇవ్వలే కదా. ఇక్కడ కూడా 30 మంది బేరసరతుగా మద్దతు ఇచ్చినా తప్పు కాదు. ఒకవేళ పార్టీలో మన ప్రభుత్వంలో చేరుతామన్నా కూడా తప్పు కాదు. నేను మొదటి నుంచి అంటున్నాను, సిద్ధాంతాన్ని పక్కన పెట్టి ఒక్క ఎమ్మెల్యే ఉన్న బీజేపీని చూపించుకొని బూచిగా చూపించుకొని చేయడం తప్పు. ఇవాళ స్టాలిన్ కు లేకుంటే కాంగ్రెస్, సిపిఎం మనకు మిగతా మిత్రపక్షాలు 10 ఇటు చేరారు కానీ 10 మందికి డిఎంకేకు వ్యతిరేకంగానే ప్రజలు తీర్పిచ్చిండ్రు, మిమ్మల్ని సమర్థించలేదు. ఇటు పక్క అన్నాడీఎంకే చీలిపోయినాయి కనుక ప్రభుత్వ వ్యతిరేక వాళ్ళు చీలిపోవడం వల్ల అటు టీవీకేకు 108 సీట్లు వచ్చినాయి, వీళ్ళకు 47 సీట్లు వచ్చినాయి. దీన్ని గమనించాలి కదా అంటున్నాను. 47 కాదు, ఇంకా మిత్రపక్షాలతో కలిసి ఇంకెక్కువనే ఉంటాయి. వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను. కనుక డిఎంకేకు నైతిక అర్హత లేదు. ఏది డిఎంకే మిత్రపక్షాలకు విజయతో కలవడానికి నైతిక అర్హత లేదు. ఏఐడిఎంకే కొంత ఉన్నది అంటున్నాను. ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లతో గెలిచింది కనుక చీలిపోవడం వల్ల ఈ సంఖ్య మారింది. కానీ ఇప్పటికీ నేను ఏమంటున్నా అంటే 30 మంది కాదు, ఇంకో 2 వస్తే పార్టీ విలీనమైన తప్పలేదు అంటున్నాను. సుస్థిరమైన ప్రభుత్వం కాంగ్రెస్ పగ్గాలు ఉండాలని ప్రతిసారి కాంగ్రెస్ అనుకుంటుందా? మరి అస్థిరమైన ప్రభుత్వం ఉంటే గతంలో కేజ్రీవాల్ మోసం చేసినట్టు, లేకపోతే ఇతరత్ర మన అంతకుముందు విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ మంత్రివర్గంలో కానీ లేకపోతే చంద్రశేఖర్ మంత్రివర్గాన్ని కానీ అట్లా చేసినట్టు చేద్దాం అనుకుంటున్నారా అంటున్నాను. వాళ్ళు వస్తే సమర్థించండి. మీరు నిజంగా బీజేపీ వెళ్ళారు,
వాళ్ళు వస్తే మీకు కోపం ఎందుకు, వాళ్ళు వస్తే మీకు నష్టం ఏంటి అంటున్నాను. నష్టం అంటే చెప్తున్నాను కదా, ప్రభుత్వం అస్థిరంగా ఉంటే మాకు లాభం, మేము చెప్పినట్టు వింటారు, పగ్గాలు మా చేతిలో ఉన్నాయండి. అసలు అందరి మధ్య ఇంకొక మాట చెప్తాను, నవీన్, వెనుక ఆ పగ్గాలన్నీ స్టాలిన్ చేతిలో ఉన్నాయి ఇప్పుడు అంటారు. నిజంగా చెప్పానంటే ఐసీఎం ఎమ్మెల్యేలను అట్లాగే బీసీకి ఏమన్నారు, స్టాలిన్ గారితో మాట్లాడే వచ్చినామన్నారు కదా. స్టాలిన్ గారితో మాట్లాడుతున్నా బీసీకి ఏమన్నది, ఇక మంత్రి పదవులు ఆశించింది, వచ్చే విజయ్ సీట్ ఖాళీ అవుతుంది ఆ సీటు కూడా ఆశించింది. ఒక్క నిస్వార్థంగా అటో ఇటో వచ్చిన వాళ్ళు ఇద్దరు సిపిఐ సిపిఎం మాత్రం వాళ్ళిద్దరు నిజంగా అప్పుడైనా ఇప్పుడైనా ఏమన్నారు, స్టాలిన్ తో మాట్లాడి మిత్రధర్మం పాటించడం, వారితో తెగతెంపు చేసుకుని ఇటు వచ్చినాం, కానీ ఇక్కడ పదవులు తీసుకోం, ఇక్కడ అధికారం తీసుకోమన్నారు. అది నిజాయితీ కదా. ఇప్పుడు మీరు నిజాయితీగా పదవులు తీసుకోకుండా 2 మంత్రి పదవులు ఆడకుండా మీరు మద్దతు ఇవ్వండి, ప్రజాస్వామ్య సంరక్షణ కోసం పరిరక్షణ కోసం చేరతామంటే దానికి అర్థం ఉంటుంది. కానీ మీ స్వార్థం మీరు పెట్టుకొని వాళ్ళు వస్తే వద్దాం అంటే పచ్చిగా ఏమైంది. సరే, మీరు చాలా అంశాలని కోట్ చేశారు రామ్మోహన్ రావు గారు. ఒకసారి నేను కృష్ణకాంత్ గారితో కూడా మాట్లాడదాం. కృష్ణకాంత్ గారు, ఇప్పటివరకు రామ్మోహన్ రావు గారు చాలా అంశాలను ప్రస్తావించారు. ఇక్కడ మద్దతు ఇస్తామంటే తీసుకోవడంలో అభ్యంతరం ఏముంటుంది, బయట నుంచి కదా మద్దతు ఇస్తారు, సుస్థిరమైన ప్రభుత్వం పాలన కొనసాగించాలంటే ఆ మాత్రం నంబర్ ఉండాలి, ఉంటేనే రేపటి రోజున ఇతర పార్టీలు ఎక్కువగా డామినేట్ చేసేందుకు అవకాశం ఉండదు, ముఖ్యమంత్రిగా విజయ్ గారు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందనేది రామ్మోహన్ రావు గారు చెప్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ పొత్తు ధర్మాన్ని కాదనే మరి డిఎంకేని అక్కడ తెగదింపులు చేసుకొనే వాళ్ళు వచ్చి మద్దతు ఇచ్చారు కదా. సో ఇలా ఈ 30 మంది కూడా బయటకు వచ్చి మద్దతు ఇస్తామంటే కాంగ్రెస్ పార్టీకి జరిగే నష్టం ఏంటి, ఎందుకు కాదని అంటున్నారు అనేది వారు చెప్తున్న ఒక మాట. ఇవన్నీ చూస్తుంటే సరే, ఇప్పటివరకు నుమాన్ గారు మాట్లాడింది మీరు విన్నారు, ఒక్క ఎమ్మెల్యేతో మీరు రాజకీయం చేస్తున్నారనేది వారు చెప్తున్న మాట. అలాగే చాలా అంశాలను ప్రస్తావించారు కాబట్టి ఓవరాల్గా మీ వ్యూ ఏంటి, మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? సార్, ముందుగా ఏబిఎన్ ప్రేక్షకులకి, మీకు, నుమాన్ గారికి అండ్ రామ్మోహన్ గారికి నమస్కారం సార్. సార్, ఇవాళ